ఖమ్మం జిల్లాలో దండుపాల్యం తరహా ముఠా హల్చల్ చేస్తూ పోలీసులకు చిక్కింది. వృద్ధ దంపతులే టార్గెట్ చేస్తూ హత్యలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులో వృద్ధ దంపతులు ఎర్ర వెంకటరమణ కృష్ణకుమారి హత్య కేసుకు పాల్పడ్డ ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. హత్య జరిగిన సందర్భంలో ఘటనా స్థలంలో ఎటువంటి ఆధారాలు లభించకపోవడంతో జంట హత్య కేసు పోలీసులకు సవాల్గా మారింది. ఫోన్ కాల్ డేటా, జీపీఎస్ ట్రాకింగ్ తో నిందితులను గుర్తించారు. జగ్గయ్యపేటకు చెందిన నలుగురు నేర ప్రవృత్తి కలిగిన ముఠా సభ్యులుగా గుర్తించారు పోలీసులు. 10 రోజుల పాటు ఎటువంటి ఆధారాలు దొరకని కేసులో నిందితుడి కాల్ డేటాను సేకరించారు. ఇక వివరాలు అందించేందుకు రవికిరణ్ సిద్ధంగా ఉన్నారు. రవికిరణ్, చూసినా ఖమ్మం జిల్లాలో దండుపాల్యం తరహా ముఠా గుట్టురట్టయింది. నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరులో వృద్ధ దంపతులు ఎర్ర వెంకటరమణ కృష్ణకుమారి హత్య కేసులో పోలీసులు అయితే పురోగతి సాధించారు. ఆస్తిపాస్తులు ఉన్నటువంటి వృద్ధులే లక్ష్యంగా హాస్పిటల్స్ లో పరిచయాలు చేసుకుంటూ ఈ ముఠా ఈ విధంగా హత్యలకు పాల్పడుతున్నట్టుగా పోలీసులు అయితే ఇప్పటికే నిర్ధారణకు వచ్చారు. ఫోన్ నెంబర్ ఆధారంగా వాళ్ళ డేటాను కూడా సేకరించారు. ఇప్పటికే వాళ్ళందరినీ కూడా అదుపులో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏదైతే నవంబర్ 27వ తారీఖున నేలకొండపల్లి జరిగిన ఈ వృద్ధ దంపతుల హత్య ఉందో జిల్లా వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. నిందితులు జగ్గయ్యపేటకు చెందిన నేర ప్రవృత్తి కలిగిన ముఠాగా నలుగురిని గుర్తించారు పోలీసులు. సిపి సునీల్ ఆదేశాలతో 5 పోలీస్ టీంలు ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి నిందితులను అదుపులో తీసుకున్నట్టుగా చెప్తున్నారు. 10 రోజుల పాటు ఎలాంటి ఆధారాలు కూడా ఈ కేసులో దొరకలేదు. ఎలా మృతి చెందారన్న దానిపై చాలా వరకు కూడా ఎంక్వైరీల అనంతరం 5 బృందాలను ఏర్పాటు చేసిన తర్వాత కాల్ డేటా ఆధారంగా, సిగ్నల్స్ ఆధారంగా, జీపీఎస్ ట్రాకర్ ఆధారంగా ఇవన్నీ కూడా కనుగొన్నట్టుగా తెలుస్తుంది. కొత్త కొత్తూరులోని దంపతుల భవన సముదాయాల అద్దెకు ఇల్లు ఉన్నాయని తెలుసుకున్న 2 మహిళలు తరచూ అక్కడికి వెళ్లి వచ్చేవారు. ఆ తర్వాత మహిళలకు దంపతులు పలుమార్లు తమ ఇంట్లో భోజనం పెట్టడంతో ఎవరికి కూడా ఎటువంటి దాని మీద సమాచారం కూడా లేకపోయింది. దీంతో పోలీసులు ఇంట్లో అద్దెకు దిగుతామన్న ముందు 2-3 రోజుల ముందు ఒక వ్యక్తి నుంచి ఫోన్ రావడం, ఫోన్ ట్రాకింగ్ ద్వారా ఈ కేసును ఛేదించారు. ముఖ్యంగా కాల్ డేటా, సీసీ కెమెరాల పరిశీలన, ప్రత్యేక బృందాలు నియమించడం ద్వారా ఇది కొంత త్వరగతిగా అయిందని చెప్పొచ్చు. 10 రోజుల పాటు ఎలాంటి ఆధారాలు లభించలేదు. నలుగురిలో ఉన్నటువంటి ఒక నిందితుడు వెంకటరమణకు తరచూ ఫోన్ చేసిన నేపథ్యంలో ఆ ఫోన్ నెంబర్ ఆధారంగా కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అయితే పురోగతి సాధించారు. నిందితుడు తన ఫోన్ తో పాటు మిగిలిన 3 ఫోన్లు కూడా ఒక్కో చోట పడేయడంతో కాల్ డేటా, జీపీఆర్ఎస్ ట్రాకర్ తో మరికొన్ని ఆధారాలు సేకరించిన తదుపరి 3 ఫోన్లలో ఒక ఫోన్ నెంబర్ జగ్గయ్యపేట వాసిగా గుర్తించారు. దీంతో పోలీస్ శాఖలో అతడిపై అంతకు ముందే పలు కేసులు ఉన్నట్టుగా సేకరించారు. ఆ వ్యక్తి 2012లో ఒక హత్య కేసులో కూడా ఉండడంతో తమదైన శైలిలో దర్యాప్తు చేసిన పోలీసులు మొత్తం 4 నిందితులను అయితే పోలీసులు అదుపులో ఉన్నట్టుగా మనకు సమాచారం అవుతుంది. మరో 2 రోజుల్లో మీడియా ముందు కూడా మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం అయితే కనపడుతుంది. చూసినా మొత్తం మీద ఖమ్మం జిల్లాలో సంచలనంగా మారిన ఏదైతే వృద్ధ దంపతుల హత్య ఉందో ఈ హత్యకు సంబంధించినటువంటి ఒక్కసారిగా జిల్లా వ్యాప్తంగా సంచలనంగా మారటం, ఈ కేసు 10 రోజుల పాటు పోలీసులు కూడా సవాలు వేయడంతో సంచలనంగా అయితే మారింది. జోష్ రైట్ రవికిరణ్.